ఛానల్ ప్రసన్న టైలరింగ్ కోర్సు. ఫుల్ లంగా, బాడీ లంగా మీద బ్లౌజు, ఫుల్ బ్లౌజు ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్లస్ స్టిచ్చింగ్. ఇదిగోండి మెజర్మెంట్స్. లెంత్ 14, చెస్ట్ 20, హిప్ 20, షోల్డర్ 9. ఇవి ఫస్ట్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్కి డ్రాయింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ కింద కుచ్చులు వస్తాయి కాబట్టి నేను ఈ 4 ఇంచెస్ వదిలేస్తున్నాను, 10 ఇంచెస్ కరెక్ట్గా పెడుతున్నాను. చూడండి, ముందుగా ఎలా లైన్ తీయాలి, లైన్గా తీసిన తర్వాత ఇట్లా 10 ఇంచెస్ పెట్టాలి. ఈ ఆర్మో హోల్ వచ్చేసి ఆర్మో హోలు 8 ఉంది, నేను 4 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 9 ఉంది, దాన్ని ఆఫ్ చేస్తే 4.5. ఇక్కడ నెక్కి 2 తీసాను. నెక్ వెడల్పు 2. చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 20ని ఆఫ్ చేస్తే 10, 10ని ఆఫ్ చేస్తే 5 పెడుతున్నాను. ఇక్కడ కూడా కరెక్ట్గా ఈక్వల్ తీసాను. ఇది ఖర్చు కోసం. చెస్ట్కి హిప్కి ఈక్వల్ తీసాను. ఈ ఆర్మో హోల్ దగ్గర 1/2 ఇంచ్ డాట్ పెడుతున్నాను. ఈ డాట్ని టచ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ 4.5, 4 ఇంచెస్లో నేను కట్ చేస్తున్నాను. రెడీ అయిన తర్వాత 1/2 ఇంచ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్. క్లాత్ ఉంది కాబట్టి ఈ అంచు మనకి ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఉక్కు పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి దీన్ని కొంచెం ప్లాన్గా ఫోల్డ్ చేసుకొని ఇలా దీని మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా పెట్టింది ఉక్కు పట్టీకి కాజా పట్టీకి, బాగా గమనించండి. ఎక్స్ట్రా నేను వదిలేసాను, 1.5 ఇంచెస్ నేను వదిలేస్తున్నాను. చూడండి, ఈ 1.5 ఇంచెస్ ఉక్కు పట్టీ కాజా పట్టీ కోసం వదులుతున్నాను నేను. ఇలా ఇది కదలకుండా, అడుగున పెట్టిన క్లాత్ కదలకుండా ఇలా నీడిల్ గుచ్చాలి. కానీ ఇది కదిలే ఛాన్స్ ఉండదు. ఇలా సేఫ్టీగా ఇలా పెట్టుకుంటే క్లాత్ ఎటువైపు జరగకుండా అలా పెట్టాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. ఆర్మో హోల్ రౌండ్కి తీసుకోవాలి ఇలాగా. బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ ఉంది. బ్యాక్ నెక్ కొంచెం 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్ డౌన్లో ఉంది. ఇది ఈక్వల్ తీసిన తర్వాత ఇది ఎక్స్ట్రా వదిలేసాం మనం అని గుర్తు కోసం ఇలా డాట్ పెట్టుకోవాలి. హుక్కు పట్టి కాజా పట్టికి ఇలా ఫోల్డింగ్ చేస్తాం మనం, అందుకే ఇలా ఎక్స్ట్రా పెట్టాలి. ఈ కార్నర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను.
ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ రెడీ అయింది. చూడండి, ఈ పళ్ళు తీసాను నేను బ్లౌజ్ కోసం, కాంబినేషన్ బాగా కలుస్తుంది అని చెప్పేసి. ఈ లంగాకి కాంబినేషన్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి పళ్ళు ఇచ్చారు నాకు. ఈ పళ్ళుని బ్లౌజ్ చేయమని. ఈ కాంబినేషన్ గ్రీన్ కలర్ చూడండి, ఈ గ్రీన్ కలర్ బాగుంటుందని బ్లౌజ్ కోసం. దీనికి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు చూసింది మీరు లైనింగ్ క్లాత్. ఇవి చూసుకోవాలి, ఈ ఫ్లవర్స్ స్ట్రైట్గా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని కట్ చేయాలి. ఉల్టా సీదా బాగా గమనించాలి. లోపల ఎటువైపు, పైన ఎటువైపు అనేది బాగా గమనించాలి. చూడండి, స్ట్రైట్గా ఉన్నాయి ఇవి. ఇది కూడా ఇలాగే పెట్టాలి. ఈ బార్డర్ వేయట్లేదు నేను, కుచ్చులుగా యూజ్ చేస్తాను ఆ బార్డర్ అనేది. ఇలా మిడిల్లో నీడిల్ గుచ్చుకోవాలి. ఇలాగా క్లాత్ అనేది జరగకుండా ఉండటం కోసం. ఎక్కువ శాతం క్లాత్ తిప్పకుండా మన చెయ్యి మణికట్టు అనేది తిరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి. క్లాత్ని మనం ఎక్కువగా జరపకూడదు. మన చెయ్యి మణికట్టుని తిప్పుకోవాలి. సీజర్ పట్టుకున్నప్పుడు అది ఏటంటే అటు టర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి మనం. అంతేకాని క్లాత్ని తిప్పుతూ కట్ చేయకూడదు ఎప్పుడు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి డిజైన్స్ చూడాలి, ఇంపార్టెంట్ డిజైన్స్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ గమనించాలి. ఈ డిజైన్ ఫ్లవర్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా, మనం ఎటు సైడ్ వేస్తే అది ఎటు వస్తుంది అని బాగా గమనించుకొని కట్ చేయాలి. షైనింగ్గా ఉన్న క్లాత్ని ఇలా లోపల భాగంగా వచ్చేలాగా పెడుతున్నాను, బాగా గమనించండి. ఇది ఉక్కు పట్టి వైపు కాజా పట్టి ఇలాగా ఫోల్డింగ్ చేసే విధానం. మన చెయ్యి మణికట్టు తిప్పుకుంటూ ఉండాలి కానీ క్లాత్ని మనం ఎప్పుడైనా జరపకూడదు ఎక్కువ శాతం.
నేను బుట్ట చేతుల కోసం తీస్తున్నాను. 14 ఇంచెస్ వెడల్పులో ఉంది ఈ క్లాత్. ఈ 14 ఇంచెస్ని డబుల్గా చేస్తున్నాను. ఈ డబల్ చేసిన దాన్ని లెంత్ వచ్చేసి 7 పెడుతున్నాను. ఎందుకంటే పప్పు షేప్ అనేది రావటం కోసం తీస్తున్నాను. ఇక్కడ కూడా 7 పెడుతున్నాను నేను. డౌన్ కోసం నేను 3 పెట్టాను. హార్మో హోల్ డౌన్ కోసం. ఇది ఈ షేప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకోవాలి. పఫ్ కోసమే నేను హైట్ పెంచాను. అంటే బుట్టలు ఎక్కువగా లెగవాలి అని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెట్టాను నేను. ఇది ఖర్చు కోసం, ఇవి స్ట్రైట్గా బుట్టల కోసం. ఇగోండి, ఏ పార్ట్కి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ అనేది కింద పళ్ళుది నేను కట్ చేశాను. గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి పట్టీ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే విధానం చూపిస్తాను. బాగా గమనించండి, ఈ క్లాత్ అనేది పైన పెట్టాను. ఇది షైనింగ్గా ఉన్న క్లాత్ని లోపలగా పెట్టుకున్నాను. ఇది చూడండి, ఈ షైనింగ్ లేని క్లాత్ని ఇలా ఉల్టాగా పెట్టాను. ఇది పైన ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నెక్ని నేను తిప్పేస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని నేను ఇదే క్లాత్తో షేప్ని ఏర్పరుస్తున్నా. బాగా గమనించండి. ఇదే విధంగా పాదం ఖర్చుతో కరెక్ట్గా మనం మలుపుకోవాలి. కరెక్ట్గా ఇలాగా ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో మనం టర్న్ చేసుకోవాలి. నిదానంగా ఈ క్లాత్ ఇలా జరగకుండా ఇలా చూసుకొని ఇలా మళ్ళీ సూది కిందే లోపలే ఉండాలి. పాదం పైకెత్తుకొని అప్పుడు షేప్గా తిప్పుకోవాలి మనం. నేను సెకండ్ స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను మళ్ళీ స్టిప్గా ఉండటం కోసం. ఇది దగ్గరగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా డాట్లు పెట్టాలి. ప్రతి ఒక్కదానికి నెక్కి తిప్పేసేదానికి ప్రతి ఒక్కదానికి ఇలా డాట్ పెట్టాలి. ఎప్పుడైతే కోణాలు ఉంటాయో ఆ కోణాలకి దగ్గరగా డాట్ పెడితేనే త్వరగా తిరుగుతుంది, అది నీట్గా కనిపిస్తుంది మనం తిప్పేసుకున్న నెక్స్. ఇలా నెక్ మీద స్టిచ్చింగ్ ఇలా వేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ షేపు మనకి వచ్చే విధంగా ఫింగర్స్తో మనం నొక్కి పట్టుకోవాలి. కరెక్ట్గా ఆ షేపు మనం కట్ చేసిన విధంగా వస్తుందా లేదా అని బాగా గమనించాలి. గమనించుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా కదలకుండా ఇలా నేను నీడిల్ గుచ్చుతున్నాను. బాగా గమనించండి. ఇలా నీడిల్ గుచ్చుకుంటే మనకి కదలకుండా ఉంటుంది.
ప్రతి ఒక్కటి కార్నర్ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా. ఫస్ట్ కుట్టుకున్న విధంగానే సేమ్ అదే విధంగా ఇది కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హుక్కు పట్టీకి కాజా పట్టీకి నేను ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాను, బాగా గమనించండి. ఇప్పుడు నేను అది ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది ఈ కార్నర్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్ ఎంతైతే పెట్టామో అంతా వదిలేస్తున్నాను చూడండి. సేమ్ ఈ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి. ఈ కార్నర్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని అది ఎంతైతే మనం మడిచి కుట్టామో ఇది కూడా అంతే మడిచుకొని కుట్టుకోవాలి. బ్యాక్కి నెక్కి పట్టీ వేయటానికి ఇలా నేను క్రాస్గా కట్ చేశాను చూడండి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని బ్యాక్ నెక్ పట్టీ వేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా వదిలేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో ఇలా పెట్టాలి. అది షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను కాబట్టి అక్కడ పెట్టకూడదు, కిందకు వచ్చేటప్పటికి పెట్టుకోవాలి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఇది సమానంగా ఈ కొంచెం ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో కూడా ఈ నెక్ పట్టీకి ప్రతి ఒక్క దానికి నెక్కి సంబంధించి డాట్ పెట్టాలి. ఇలాగా చిన్నగా ఇలా డాట్ పెడితే త్వరగా హెమ్మింగ్ చేసుకోవటానికైనా మిషన్ స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ చాలా నీట్గా తిరుగుతుంది. ఇది చూడండి షోల్డర్ దగ్గర జాయింట్ చేసే విధానాన్ని. నేను కింద బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుంటున్నాను, ఇలా పెట్టాను. కింద మిషన్ ప్లేట్ మీద ఇలా పెట్టేశాను. ఈ షోల్డర్ దగ్గర ఇలాగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టాలి. షోల్డరు ఫ్రంట్ భాగం ఫ్రంట్, బ్యాక్ భాగం బ్యాక్ ఇలా పెట్టేసిన తర్వాత ఇది మనం ఎక్స్ట్రా పట్టీ జాయింట్ చేసాం కాబట్టి దీన్ని మనం ఆపోజిట్లో ఇలా తిప్పుకోవాలి. ఆపోజిట్ తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది అటువైపు తిప్పాము, ఇప్పుడు మన వైపు ఇది తిప్పుకోవాలి. చూడండి, ఇది ఇటువైపు నెక్ పట్టీని ఇలా తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే షోల్డర్లో ఉన్న క్లాత్ ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది. షోల్డర్ మనం జాయింట్ చేస్తే రెండు కుట్లు వేసుకోవాలి కంపల్సరిగా, స్టిఫ్గా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోబట్టి మనకి ఇది ఒక లోడింగ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది చాలా నీట్గా ఉంటుంది. చక్కగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పట్టి చూడండి, ఇది ఇలా ఉంటుంది. అలా లోడింగ్ అంటారు. దీనిలో ఇది ఉండిపోతుంది లోపల ఇలాగా. బుట్ట చేతుల కోసం మనం కట్ చేసుకున్నాం ఇక్కడ.
బుట్ట చేతుల కోసం ఈ లైనింగ్ కార్నర్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇది బుట్టల కోసం నేను ఇంత కట్ చేశాను. ఇది బాగా గమనించండి. ఇలా ముందుగానే ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా 1 by 1 ఇలా ముందుగానే ఇలా పెట్టి ఉంచాలి. రెండో హ్యాండ్ కూడా సేమ్ దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేయాలి. ఎలాగైతే చేసామా అని సేమ్ అలాగే చేయాలి. ఫస్ట్ టైం బుట్టలు పెట్టేవాళ్ళు స్క్రూ డ్రైవర్తో పెట్టాలి. స్క్రూ డ్రైవర్తో పెట్టినా కొంచెం అలవాటు అయ్యే వరకు అలా ట్రై చేస్తూ ఉండాలి. ఇలా 2 హ్యాండ్స్ ఇలా బుట్ట పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ బుట్ట ఇక్కడ కరెక్ట్గా ఇలా 1.5 వదలాలి. ఇది మిడిల్ భాగంలో ఫోల్డింగ్ చేసి 1.5 తీసుకోవాలి. ఈ 1.5 తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ 1.5కి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ చేయాలి. స్ట్రైట్గా రఫ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ అనేది ఊడిపోకూడదు. ఈ పఫ్ షేపు ఇలా కనిపిస్తుంది. సేమ్ దీనికి ఎలాగైతే చేసుకున్నామో దానికి కూడా అలాగే చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మధ్యలోకి ఇలాగా కట్ చేస్తున్నాను. బార్డర్ కట్ చేశాను నేను. పళ్ళులో మిగిలిన బార్డరు 1 సైడ్ బార్డర్ నేను కట్ చేశాను. ఇలాగా కట్ చేసి మిడిల్ పార్ట్కి నేను ఇలా జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసి ఈ పట్టీని కింద ఇలా స్టిచ్చింగ్ చేస్తాను. ఉల్టా సీదా చూసుకొని బాగా గమనించుకొని ఇది ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ బాక్స్ ఫిల్స్లా పెట్టుకున్న దాన్ని మనం ఇలా చేసుకోవాలి. ఇలాగా ఈ హ్యాండ్ కూడా సేమ్ అది ఎలాగైతే స్టిచ్ చేసామో ఇది కూడా అలాగే చేయాలి. కింద పట్టీ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి ఈ పట్టీని మనం పైకి తిప్పేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ని ఖర్చు కనిపించకుండా కవర్ చేయాలి. ఇలాగా ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా అలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం ఫిల్స్ పెట్టుకొని ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంతే మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది జాయింట్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్కి
సేమ్ ఇదే విధంగా అది కూడా జాయింట్ చేయాలి. లూజ్ వచ్చేసి నేను 4 పెట్టాను. చూడండి ఇక్కడ ఈ 4ని ఇలా డాట్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా నేను 20 ఇంచెస్ని 4 డివైడ్గా చేసి నేను ఇక్కడ డాట్ పెట్టాను. బాగా గమనించండి, ఈ డాట్కి స్ట్రైట్గా రావాలి. సేమ్ ఇదే ప్రకారం ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే చూడండి, ఇది డాట్స్ తీస్తున్నాను. ఈ మిడిల్లో డాట్స్ ఉంటాయి కండి, మిడిల్ వెస్ట్ భాగంలో ఇక్కడ 2 డాట్స్, ఇటు సైడ్ 2 డాట్స్. ఈ 2 డాట్స్ తీసే విధానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మొత్తం లెంత్ వచ్చేసి 10 పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ వదులుకొని మళ్ళీ ఇంకొక 4 ఇంచెస్ మనం డాట్ తీయాలి. చూడండి, ఈ 8 ఇంచెస్ని ఇలా పట్టుకొని 4 లెంత్లో ఉండేలాగా గమనించుకొని చూడాలి. ఈ షోల్డర్ మిడిల్ భాగంలోనే ఈ డాట్స్ తీయాలి. ఒక్కటి ఎలా అయితే తీసామో దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనండి. ఇలా క్లాత్ని జాయింట్ చేసుకొని ఇది మనకి జరగకుండా ఉండటం కోసం డబల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. డబల్ అండి ఈ క్లాత్. ఇలా నేను ఇప్పుడు కుచ్చులు పెడుతున్నాను. చూడండి, ఇలా కుచ్చులు పెట్టడం రాని వాళ్ళు స్క్రూ డ్రైవర్తో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనిపైన ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీది ఫుల్ లంగా మీద ఫ్రాక్, ఫుల్ లంగా మీద ఫుల్ బ్లౌజ్ రెడీ.